నమస్తే, నేను నవీన్. ఇక మంచు కుటుంబంలో వివాదం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. నిన్న కూడా కొంత వివాదం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మంచు మనోజ్ నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనరేటర్లో మంచు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు వచ్చేసి ఆ జనరేటర్లో చక్కెర పోసారని చెప్పేసి కూడా వారు కొంత ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా చల్లారుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఈ వివాదం అనేది ఇంకా ముదురుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రోజు రోజుకి ఒక్కొక్క అంశం వెలుగులోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన కూడా చేసినట్టు కూడా తెలుస్తున్నాయి. కొంతమంది రాజకీయ పెద్దలతో కూడా మంచు మనోజ్ భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. మంచు మనోజ్ భార్య కూడా భేటీ అయి ఈ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిసైడ్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలోనే మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి దాదాపు ఏడాది కిందటనే వార్తలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఒకసారిగా సైలెంట్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మంచు మనోజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్లతోటి ర్యాలీగా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. పెద్ద ఎత్తున దాదాపు 800 నుంచి 1000 కార్లతోటి నంద్యాలకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు పాల్గొని అక్కడ ఘాట్ వద్ద ఈ యొక్క ప్రకటన కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే భూమా కుటుంబం కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు మంచు మనోజ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది, బ్యాక్ ఎండ్గా సపోర్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మంచు మనోజ్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక అయితే అసలు మంచు కుటుంబం మంచు మనోజ్తో పాటు తన భార్య ఏ పార్టీలో చేరబోతారు అనేది కూడా అందరికీ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే కూటమి ఇప్పుడు అధికారంలో ఉండడం జరిగింది. ఇటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. వైసీపీ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మోహన్ బాబు బీజేపీ తోటి టచ్లో ఉన్నారు. ఇక మంచు విష్ణు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తోటి సన్నిహితంగా ఉన్నారు. వారితోటి టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఇక మంచు మనోజ్ ఏ పార్టీలో చేరబోతారు అంటే ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది అందరు కూడా అనుకున్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం జనసేనలోకి మంచు మనోజ్ ఫ్యామిలీ చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది. తనతో పాటు తన భార్య కూడా జనసేన పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు భారీ ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కూడా మనకి సోర్స్ ద్వారా సమాచారం కూడా ఉంటుంది. అయితే వీటన్నిటికీ పొలిటికల్ ఎంట్రీకి ఒక సినీ హీరో కూడా ఈ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు వారు పూర్తి స్థాయిలో బ్యాక్ సపోర్ట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఇద్దరు జనసేన పార్టీలోకి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంత బాగుంటుందని చెప్పేసి కూడా వారు కూడా భావించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మంచు మనోజ్తో పాటు తన భార్య ఇద్దరు జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2-3 రోజుల్లోనే ఈ యొక్క చేరిక అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ పార్టీ ఎంట్రీ సంబంధించినటువంటి అంశాలపై ఒక మీటింగ్లో కూడా వారు ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు దాదాపు 1000 కార్లతోటి కూడా ర్యాలీగా ఆ ఘాట్ వద్ద కూడా వెళ్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇదంతా ఒకటైతే ఎవరిది వారు బ్యాక్ సపోర్ట్ కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఖచ్చితంగా ఇంకా ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి పరిణామాలు కూడా కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మంచు కుటుంబం కూడా భావిస్తుంది. కాబట్టి ముగ్గురు 3 పార్టీలా ఉన్నారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటిదంటే మంచు మనోజ్ భార్య వాళ్ళ అక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి అక్క చెల్లెల మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్క టీడీపీలో, చెల్లె జనసేన పార్టీలో. కాబట్టి ఈ పోటీ ఇంకా కొంత కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కొంతమంది పొలిటికల్గా ఉన్నటువంటి కొంతమంది సీనియర్ పొలిటికల్ అనలిస్టులు కూడా వారు ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చూడాల్సి ఉంటుంది మంచు మనోజ్ సంబంధించినటువంటి ఈ ఇష్యూ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది, అసలు పొలిటికల్ ఎంట్రీ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. ఎందుకంటే ఫిలిం
లో ఉంటూ యాక్టింగ్ చేస్తూ షూటింగ్లో వెళ్ళడమే కాకుండా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఏ విధంగా సమాజానికి ముందుకి ఏ విధంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నది కూడా వేచి చూడాల్సింది అంటే దాదాపు 2-3 రోజుల్లోనే ఈ చేరిక అనేది జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.